ఇక బలరాముడి యొక్క తీర్థయాత్రా కథా విశేషం చెబుతున్నాను విను అని మరో ప్రశ్నకి సమాధానంగా ధర్మపక్షులు జైమినికి చెప్పాయి. మహాభారత యుద్ధం ప్రారంభం అవ్వబోతోంది. ఎంతలో దుర్యోధనుడు, కృష్ణుడు, అర్జునుడు ఒకానొకప్పుడు ద్వారకలో కలుసుకున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా రావడానికి, దుర్యోధనుడికి మాత్రం 10,000 మంది నారాయణ గోపాలుని సాయం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇది బలరాముడికి తెలిసింది. ఆయనకు కొంచెం లోపల బెంగ వచ్చింది. దుర్యోధనుడు అంటే ఆయనకి బాగా ఇష్టం. దానికి గల కారణం కూడా ఒకటి ఉన్నది. బలరాముడు శమంతకమణి యొక్క అపహరణ అయిపోయాక జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. జనకుడి దగ్గర 6 నెలల పాటు ఉండిపోయాడు. ఈ 6 నెలలు ప్రతిరోజు రాత్రిపూట జనకునికి పురాణాలు చెప్పేవాడు. ఇది బలరాముడు అంతటి వాడు. ఆదిశేషుడు పురాణం చెబుతూ ఉంటే జనక మహారాజు విన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు గాంధారీ పుత్రుడు అక్కడికి వచ్చాడు. చెల్లమున్న గాంధారేయుడు లలిత గదాయుద్ధ కౌశలము తగ నేర్చన్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర గణభట బలిచే. 6 నెలల పాటు మిథిలా నగరంలో గురువుగారు బలరాముడు ఉన్నాడని తెలుసుకున్న గాంధారీ పుత్రుడు దుర్యోధనుడు అక్కడికి వచ్చి బలరాముడి కాళ్ళు గట్టిగా పట్టుకుని, గురుదేవ, బలరామదేవ, ఈ ప్రపంచంలో గదాయుద్ధంలో నిన్ను మించిన వాడు ఎవడూ లేడు. ప్రపంచాన్ని జయించాలని నా కోరిక. ఎందులో? గదాయుద్ధంలో. గదాయుద్ధంలో ప్రపంచాన్ని జయించాలంటే నీకు వంటి గురువు యొక్క కటాక్షం కావాలి. నేను నిన్ను సేవిస్తాను, పూజిస్తాను. నాకు గదా యుద్ధ కౌశలం నేర్పించమంటే ఆయన అంగీకరించి ఈ 6 నెలల పాటు పగలంతా దుర్యోధనుడికి గద నేర్పాడు. బలరాముడి దగ్గర గద నేర్చుకోవటం వల్లే దుర్యోధనుడు అంత గొప్పవాడయ్యాడు. బలరాముడికి కూడా ఈ దుర్యోధనుడు తన దగ్గర నేర్చుకున్నాడుగా. ఈ శిష్యులంటే పక్షపాతం. శిష్యులంటే ఎవరికైనా పక్షపాతం ఉంటుందండి, గ్యారంటీగా ఉంటుంది. తన దగ్గర చదువుకున్న పిల్లలు లేక తనకి సేవ చేసేటటువంటి పిల్లల్ని పైకి తీసుకురావడానికి ఎంత గొప్ప గురువైనా ప్రయత్నిస్తాడు. అందులో బలరాముడు సాక్షాత్ పరమాత్మ. అందువల్ల దుర్యోధన, నీలాంటి శిష్యుడు లేడురా, ఎప్పుడూ నీవేపే ఉంటాను అనేవట్ట. ఇప్పుడు ఆ బలరాముడికి ఒక చిక్కు వచ్చింది. శ్రీకృష్ణుడు చూస్తే అర్జునుడికి సారథిగా పాండవుల వైపు ఉంటాడు. దుర్యోధనుడికి కేవలం సైనికుల్ని ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అర్జునుడు సాయం అడుగుతున్నాడు. అర్జునుడికి సాయం చేస్తే ఇటు దుర్యోధనుడికి ద్రోహం చేసినట్టు అవుతుంది. పోనీ దుర్యోధనుడు అంటే ఇష్టం కదా అని వాడికి సాయం చేస్తే దుర్యోధనుడికి సాయం చేసి యుద్ధం చేయవలసింది నా తమ్ముడితోటి. హరికి ప్రియుడు అనరుడుగా హరిదొరంగడన్నరున్ హరిదొరంగియేను కౌరవాధినాదుగూడ ఎట్లరుగ నేర్తు పాండు తనయులందు నిల్చి కౌరవేశ్వరుని శిష్యునెట్లు వారు చంపజూతునక్కట. కృష్ణుడికి అర్జునుడంటే ఇష్టం. అర్జునుడిని పొరపాటును కూడా విడిచిపెట్టాడు. కలలో కూడా అర్జునుడిని విడిచిపెట్టాడు మా కృష్ణుడు. ఇప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడి పక్కనే ఉంటాడు, రథంలో కూర్చుని ఉంటాడు. కాబట్టి నేను అర్జునుడికి సాయం చేద్దామా అంటే ప్రియ శిష్యుడు దుర్యోధనుడి మీద నేను గదెత్తి అతన్ని చంపాలి. నేను గదెత్తితే ఆయన బతుకుతాడు. దుర్యోధనుడు ఒక్క దెబ్బగా చచ్చిపోతాడు. కొబ్బరికాయ పగిలినట్టు వాడు తల పగిలిపోదు. కాబట్టి శిష్యుడిని చంపలేను. పోనీ శిష్యునికి సాయంగా వెడితే ఎదురుగుండా హరితో నరుడితో యుద్ధం చెయ్యాలి. నా సోదరుడితో యుద్ధం చేయటమా? ఆ పరమాత్మతో యుద్ధమా? ఇప్పుడు నేనేం చెయ్యను. ఇటు పాండవులకి సాయం చేయలేను, కౌరవేశ్వరుడికి సాయం చేయలేను. ఈ సమయంలో ఇంట్లో ఉంటే వాళ్ళు వీళ్ళు బతిమాలుతారు. ఈ యుద్ధం నేను చూడలేను. పైగా ఎందుకు వచ్చింది అనుకుని ఇంతకు బదులుగా, అంటే ఇంట్లో ఉండడానికి బదులుగా, ద్వారకలో ఉండడం బదులుగా, యుద్ధం చూడడానికి బదులుగా హాయిగా తీర్థయాత్రకి వెళ్ళిపోతే మంచిది. ఎవరికి ఓటేయడం ఇష్టం లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపోవటమే దేశం. అందుకని నేను తీర్థయాత్రలకు వెళితే ఎవరికి ఏ గొడవ ఉండదు అనుకున్నాడు ఆయన. ఇలా భావించి బలరాముడు దుర్యోధనుడిని పిలిచాడు. నాయన, నేను నీవంటే ఇష్టం, నీ మీద అభిమానం కలిగి కృష్ణుడితో చాలాసార్లు వాదించాను. కానీ మా కృష్ణుడికి అర్జున పక్షపాతం, యుధిష్ఠిర పక్షపాతం. అందువల్ల హరి ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులకి సాయం చేయకుండా ఉండడం. అలాగని హరికి విరోధంగా నేను నీ వెంట ఉండలేను. నీ కోసం నేను ఎన్నోసార్లు
చివాట్లు కూడా తిన్నాను. చివరికి యాదవులంతా ఒకటైపోయి నన్ను వెలివేస్తున్నారు. కేవలం దుర్యోధనుడికి నేను అండగా ఉంటాను అని ఒక ముక్క అండం వల్ల నిజంగా తిరుగుబాటు వచ్చింది. మీరు భారతంలో విన్నారు కదా విషయం. అందరూ కలిసి బలరాముడిని వెలేసినంత పని చేశారు. పాండవుల్ని ఇన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న దుర్యోధనుడికి సాయం చేస్తానంటావా? అసలు నువ్వు రాజువేనా? నువ్వు మా అందరికీ అన్నయ్యవేనా అని సాత్యకి లాంటి వాళ్ళు ఒంటికాల మీద లేచారు. ఎందుకో తెలియదు మరి. ఇంతటి భగవంతుడే సంకర్షణుడే ఆదిశేషుడు అయినా ఈ దుర్యోధన పక్షపాతం. కలిపురుషుడు వాడు. దుర్యోధనుడు అంటే కలి అంశతో పుట్టాడు. కృష్ణుడంటే వాడికి నిరంతరం ద్వేషం. ఆ కృష్ణుడికి పానుపీన అయినా కర్మయోగం చూసారా? అందుకే భగవంతుడైనా ఒక్కొక్కప్పుడు భూలోకంలో పుట్టినప్పుడు ఈ దరిద్రం పట్టుకుంటుందిట, ఈ పక్షపాతం పట్టుకుంటుందిట. దానికి గల కారణం ఏమన్నారు? సంపూర్ణమైన భగవదంశ లేకపోవుట. ఉపాసనా పరుల్లో భగవదంశ సంపూర్ణంగా లేకపోతే వారు కూడా అప్పుడప్పుడు పక్షపాతానికి గురవుతారు. అందుకే మీరు ఎప్పుడు చూడండి బలరాముడి దుర్యోధన పక్షపాతం. అదే బలరాముడి ముందు ఇంత పూర్వం రాముడికి తమ్ముడిగా లక్ష్మణుడిగా పుట్టింది ఆదిశేషుడే. అప్పుడు కూడా తొందరపాటుతో ఈ భరతుడిని చంపేస్తాను అన్నాడా లేదా? అంటే క్షణికోద్రేకం. ఈ క్షణికోద్రేకానికి గల కారణం ఆయనలో ఉన్న రోషం అనే ఒక అగ్నిట. ఇంకొకటి చెప్పనా మీకు? మార్కండేయ పురాణం ఒక మాట అంది. సంకర్షణుడనే పేరుతో ఉన్న ఆదిశేషుడి మీద విష్ణువే పడుకోకపోతే ఆయనకు అప్పుడప్పుడు తెక్కొచ్చి కోపం వచ్చి ఆ విషంతో లోకాలని బూడిచ్చేస్తాట. అందుకని ఆయన అదుపులో పెట్టడానికి పడుకుంటున్నట్టు భగవంతుడు. నన్ను చాలా కాలం క్రితం ఒక ఆయన ప్రశ్న వేశారు. ఈ స్వామీజీల దగ్గరికి అప్పుడప్పుడు గొప్ప గొప్ప జగద్గురువుల దగ్గరికి కూడా పాపాత్ములు పెడతారు, పాపిష్టి సొమ్ము ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు రాణిస్తారని అడిగారు. వారి పిచ్చాడా, ఇదో పెద్ద ప్రశ్న. ఆదిశేషుడి మీద విష్ణువు పడుకోకపోతే ఆదిశేషుడు లోకాలను కాటేసి తగలబెడతాడు. అందుకని అదుపులో పెట్టడానికి పడుకున్నాడు ఆయన. ఆదిశేషుడు ఇంకా మహాత్ముడైన, కానీ ఈ లోకంలో చాలామంది పాపాత్ములు ఉన్నారు. వీళ్ళని ఆ జగద్గురువులు అదుపులో పెట్టకపోతే ఈ పాపిష్టి సొమ్ము కొంతైనా తమ దగ్గరికి లాక్కోకపోతే వీళ్ళు ఈ సొమ్ముతో లోకాలని నాశనం చేస్తారు. అందుకని రప్పించుకుంటారు. అసలు వీళ్ళని బాగు చేయాలి కదా. మరి ఎవరినైనా దూరం పెడితే ఎలాగా? గురువుల దగ్గర పక్షపాతం ఉండదు. పాపాత్ముని దగ్గరికి చేరదీసి ఇంకా ప్రేమగా మాట్లాడి పాపాత్ముడిని పుణ్యాత్ముడిని చేయాలి, కానీ వాడిని అసహ్యించుకోవడం కాదు చేయటం. కాబట్టి ఎప్పుడు కూడా మహాత్ములు అదిగో వాడితో తిరిగారు, వాడు సొమ్ము తిన్నాడు, ఈ పిచ్చి ప్రశ్నలు వేయకండి. ఈ మధ్యన ఫేస్బుక్లు వచ్చాక దౌర్భాగ్యులు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. అందరినీ తిట్టడం వాడి పని. గొప్ప గొప్ప గురువులు కూడా విమర్శిస్తున్నారు. ఒకడు అనకూడని ఒక మాట అన్నాడు, అందుకని అనమాట మన జగద్గురువునే అనకూడని ఒక మాట అన్నాడు. ఆ మాట విన్నాక వాడికి ఈ సమాధానం నేను చెప్పవలసి వచ్చిందనమాట. వాడికి ఏం తెలుసండి వాళ్ళ గురించి? శంకరుడే. అటువంటి మహాత్ములు వాళ్ళు ఏం చేసినా వెనకాతలు ఒక కారణం లేకుండా చేయరు. ఆ కారణం నీకు కనపడదు. నీకు కనపడాలంటే నీకు స్థాయి కావాలి. నీ స్థాయితో ఆలోచించకూడదు. అత్యంతమైన పరాకాష్ఠకెళ్ళిన మహిమతో ఆలోచించాలి తప్ప లో లెవెల్తో ఆలోచిస్తే లో లెవెలేది. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ బలరాముడు ఇలా ఆలోచించి ఒక శుభముహూర్తంలో దుర్యోధనుడికి నచ్చజెప్పి పంపేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఇక నేను యుద్ధరంగంలోకి అడుగు పెట్టను, యుద్ధంలో అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే చూడలేను, తీర్థయాత్రలకు వెడతాను అని హరిని ఒప్పించి తీర్థయాత్రలకు బయలుదేరాడు. యుద్ధానికి చాలా ముందే బయలుదేరాడు. ఈ తీర్థయాత్రలకు బయలుదేరేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు కదా. మళ్ళీ తాను, తన భార్య, పరివారం, మహానుభావులైన మంచి వేద పండితులు, పురాణాలు చెప్పేవాళ్ళు, స్థల పురాణాన్ని చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ వెంటబెట్టుకు వెళ్ళాట. ఎప్పుడు యాత్రలకు వెడుతున్నప్పుడు పౌరాణికులతో, స్థల పురాణం చెప్పేవాళ్ళతో, గురువులతో వెళ్ళాలి. ఒంటరిగా ఊపుకుంటూ వెడితే ఉంది, వారణాసి వెళ్ళాం, ఫ్లైట్ దిగాం, చూసాం, ప్రసాదం తిన్నాం, వచ్చేసాం. ఎక్కడేముందో తెలియదు. అటువంటి విఘ్నేశ్వరుడు అంటే తెలియదు, అన్నపూర్ణ అంటే తెలియదు, కాలభైరవుడు అంటే తెలియదు, అక్కడ గవలమ్మ అని ఉంటుంది కౌడీమ, ఆవిడ ఎక్కడుందో తెలియదు, అసలు ఏమీ తెలియదు. వింధ్యాచలం అంటే వింధ్యాచలం అంట, ఓహో వింధ్యాచలం అంటే సంధ్యాచలం అన్నాడు వాడవడు. అలా అయిపోతుంది. కాబట్టి గురువులతో వెడితే లాభం ఏమిటనమాట, వాళ్ళు ఏ మూల ఏముందో చెబుతారు. చిత్రకూట పర్వతంలో ఎన్ని విచిత్రాలు ఉన్నాయండి. చిత్రకూట పర్వతం యొక్క గొప్పతనం ఏంటి మీకు మతిపోతుంది అనమాట. ఎన్నోసార్లు కాశీ పెడతారు, ఆ చిత్రకూటం చూడరు. చిత్రకూట పర్వతం మీద విక్రమార్క మహారాజు గారు యజ్ఞం చేశాడు తెలిసిన. చిత్రకూట పర్వతం మీద రాముడు ఇంచుమించు 11 ఏళ్ళు ఉన్నాడు. అందుకే కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రివిశిక అనే ఒక కావ్యంలో లంకేశారి పదాంకితంబులు అంటాడు ఆయన. లంకేశ అంటే రావణాసురుడు, ఆయన అరి శత్రువు రాముడు. రాముడి పాదాలు నేను చూశానని రాశాడు విక్రమార్కుడు.
లంకేశారి పదాంకితంబులు ఝరాలంకార కోలంకషల్ పంకేజాకర సంకులాంతరములన్ ప్రవ్యక్త దివ్యాంగనా సంకేతంబులు మేనకేతన ధనుష్టంకార శంకావహ ఝంకారాళి కులంబులుంగల మహాశైలస్థలులు చూచుచున్నంటాడు ఆయన. రామచంద్రుడి పాద చిహ్నములు కనబడ్డాయట. అక్కడ మంచి మంచి కొలనులు కనబడ్డాయి. ఇప్పటికి కూడా అక్కడ ఉంటుంది చూడండి, మీకు మందాకిని దగ్గర మంచి చెరువు ఉంటుంది, అందులో మళ్ళీ తామర పువ్వులు ఉంటాయి. ఓ పక్కన మన్మధుడు, ఆ మన్మధుడి యొక్క ఝంకారమా ఆయన దగ్గర ఉన్నటువంటి ధనుష్టంకారమా అనిపించే తుమ్మెదలు ఉంటాయి అక్కడ. ఈ తుమ్మెదలు ఝుమ్మని ఎగురుతాయి. ఈ ఝంకారం ఎలా ఉంటుందిట, మన్మధుని యొక్క ధనుష్టంకారంలో ఉంటుందిట. అటువంటి అనేకమైన సంకేత స్థలులు, తామర పువ్వుల కొలనులు, ఆంజనేయ స్వామి వారు పైన ఉన్నటువంటి గుడి ఒకటేమిటండి, అసలు ఎంత బాగుంటాయో తెలుసా. అవన్నీ చూసి వర్ణిస్తూ అప్పుడు మనం తిరగాలి. చిత్రకూట పర్వతం చుట్టూత నెలకు ఒకసారి అక్కడ వాళ్ళు వచ్చి ప్రదక్షిణ చేస్తారు, గిరి ప్రదక్షిణ. నిజంగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమి జనం, చీమలు వచ్చినట్టు వచ్చి పడిపోతారు. వాళ్ళంతా మహావేగంగా వెళ్ళిపోతారు. ఇంతమంది వెడుతున్నా ఒకళ్ళొకళ్ళు తోసుకోరు వాళ్ళు, ఎవరిని మెడబట్టుకంటారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, యాత్రలకు వెడుతున్నప్పుడు ఆయా స్థలములను చూడాలి, వాటి విశేషాలు తెలుసుకోవాలి, స్థల గాథలు తెలుసుకోవాలి. అందుకనే బలరాముడు మహానుభావులైన పౌరాణికులను వెంట పెట్టుకొని తీర్థయాత్రకి వెళ్ళాడు ఆయన. అలా తీర్థయాత్రలు తిరుగుతూ ఒకనాడు ఆ పుణ్యాత్ముడు అత్యంత పవిత్రమైన నైమిషారణ్యానికి వచ్చాడు. పుణ్యం వై మునివల్లభ గణ్యం వై, పుణ్యం వై మునివల్లభ గణ్యం వై, కుసుమ ఫలనికాయోత్థిత సాద్గుణ్యమయి నైమిషాఖ్యారణ్యంబు నృతింపదగు అరణ్యంబులలో. పరమపుణ్యస్థలం నైమిషారణ్యం. నైమిషారణ్యం అంటే పుణ్యమునకు నిలయం. మహానుభావులైన మునులు కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, అక్షపాదాంగిర, శాండిల్య, క్రతుకణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాసురి, వామదేవ, కపిదుర్వాసో, బకవ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునులకు నిలయం. ఎంతోమంది మహానుభావులైన ఋషులు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు కొందరు, యజ్ఞములు చేసిన వారు కొందరు, వేదములు చదివిన వారు కొంతమంది. ఒకడు కౌండిన్యుట్ట, ఒకడు అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి వాళ్ళు, వీళ్లతో పాటు సౌనకాదులు 88,000 మంది మహర్షులకు నిలయం. అందుకే మునివల్లభ గణ్యం. ఇంకక్కడ అనేకమైన వృక్షాలున్నాయి, ఫలాలున్నాయి, పుష్పాలున్నాయి. మంచి ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న అరణ్యం అది. సద్గుణముల రాశి నైమిషాఖ్యారణ్యం. అటువంటి నైమిషమని పేరు కలిగిన ఆ పవిత్ర అరణ్యానికి మహాత్ముడు బలరాముడు చేరాడు. ఆ సమయంలో సూత మహర్షి వారందరికీ మత్స్య పురాణాన్ని చెబుతున్నాడు. మత్స్యావతార ఘట్టం అంతా చెబుతున్నట్టు ఆయన. పూర్వం ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో మునిగిపోయినప్పుడు వేదములు సాముకుడు అనేవాడు ఎత్తుకుపోయాడు. వాడికే హయగ్రీవుడని కూడా పేరు. అప్పుడు భయంకరమైన మత్స్యరూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు ఆ కరటిని, మోసగాడిని, రాక్షసుణ్ణి తాకి వధించి వేదములు తిరిగి విధాతకిచ్చాడు అని ఆయన వర్ణిస్తున్నాడు అనమాట. ప్రళయపయోధి జలే ధృతవానసి వేదం విహితవహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. ఈ చరాచర జగత్తంతా ప్రళయపయోధి, ప్రళయకాలపు సముద్రంగా ఉండగా
ఎక్కడ చూసినా నీరు తప్ప ఏమీ లేదు. అప్పుడు నిద్రపోతున్న బ్రహ్మగారిలో నుంచి వేదములు బయటకు వచ్చాయి. ఆ వేద విజ్ఞానాన్ని సోమకుడనేవాడు అపహరించాడు. అప్పుడు మహావిష్ణువు పాఠీనమనే రూపం ధరించాడు. అంటే కోరలు నోట్లో ఉండి నెత్తి మీద కొమ్ము కలిగిన చేపని పాఠీనము అంటారు. ఆ పాఠీన రూపం ధరించి వాడిని చీల్చి చెండాడి వేదాలను తిరిగి విధాతకి విరించికి అందజేశాడు అని వర్ణిస్తూ ఉండగా బలరాముడు అక్కడికి అడుగుపెట్టాడు. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. యాత్రకు వెళ్ళేవాడు సాధ్యమైనంతవరకు ఎలా ఉండాలట? తీర్థోపవాస కర్తవ్య, శిరసో ముండనాని చ, శిరోగతాని పాపాని యాంతి ముండనతో యత. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఉపవాసం చెయ్యాలి. పూర్వం కనీసం ఒక్కరోజైనా ఆహారం లేకుండా ఉండేవారు. ఇప్పుడు కలియుగం కనుక ఒక రోజంతా ఆహారం లేకుండా ఉంటే ఆ తర్వాత వీళ్ళని మోయడానికి మళ్ళీ ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలి. అందుకని ఏం చేశారు? నాయనలారా, ఉపవాసం అంటే అసలు తినకుండా ఉండడం కాదు, నీ శరీరమునకు సులభముగా ఉండడానికి ఎంతో కొంత తిను, ఎక్కువ తినకుండా ఉండన్నారు. ఏదో ఓ డజన్ ఇడ్లీ మాత్రమే తినండి, అంతకంటే ఎక్కువ తినకూడదు. వెళ్ళాం కదా అని నువ్వు మరీ తినేస్తే ఎలాగా? కొంచెం తీసుకుంటే ఆహారం శరీరం నిలబడుతుంది, నిద్ర రాకుండా ఉంటుంది, తమో గుణం రాకుండా ఉంటుంది. కాబట్టి కలియుగంలో ఉపవాసము అనే శబ్దమునకు అసలు తినకుండా ఉండటం కాదట, నిరాహారి కాదు, లఘ్వాసీ, కొద్దిగా తీసుకోవాలి ఆహారం. కానీ పూర్వకాలంలో ఓపిక ఉండేది కనుక పూర్తిగా ఉపవాసంతో ఉండేవారు. తీర్థయాత్రకి వెళ్తే కనీసం ఒకరోజైనా ఉపవాసం ఉండాలి. ఎక్కువ తినడం కానీ, ఎక్కడ పడితే అక్కడ చెత్త తినడం కానీ, కనిపించాయి కదా అని కనిపించిన హోటల్స్లో మంచూరియాలు పైగా నువ్వు మంచూరియా తింటే చుంచయి పుడతావు. కాబట్టి అలాంటివి తినకూడదు, చెత్తా చెదారం తినకూడదు, మాంసాహారం తినకూడదు. భయంకరమైన కొన్ని రజోగుణాన్ని ప్రేరేపించే, తమోగుణమును ప్రేరేపించే ఆహారాలు తినకూడదు. ఎక్కువ కారం కానీ, మరీ ఎక్కువ పులుపు కానీ ఇలాంటి పదార్థాలు తినకూడదు. కట్వాంల లవణాత్యుష్ణ తీక్షణ రోక్షణ విదాహిన అన్నారు. బాగా కారం తినకూడదు, అసలు కారం లేకుండానూ తినకూడదు. మరీ ఎక్కువ పులుపు కానీ, ఎక్కువ తీపి కానీ, లేదా బాగా చల్లగా ఉన్న చిల్డ్ వాటర్ తాగకూడదు, థమ్సప్ లాంటివి తెగ తాగకూడదు. ఎన్ని నియమాలు చెప్పారండి ఆ రోజుల్లో మహానుభావులు. తీర్థయాత్రలకు అంత నియమాలతో వెళ్ళేవారట. ఇలా నియమములతో ఉండి భగవన్నామస్మరణ పూర్వకంగా ఉండాలి. తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి వాడు అక్కడ ఉన్న రోజుల్లో సాధ్యమైనంత వరకు ఎవరిని ఏమండోయ్, ఒరేయ్, సార్ ఇలాంటివి తీసేయండి. అక్కడ ఉన్నంతసేపు భగవన్నామంతో పిలుచుకోవాలి. కాశీ వెళ్ళారనుకోండి, శివ సాంబా అని పిలండి. ఇప్పటికి కూడా అక్కడ ఒక మఠం ఉంది. పాపం ఒక ఆయన ఉన్నారు, చాలా గొప్ప రామ్ సేఠ్ అనేవాడు. ఆయన అసలు పేరు రామనాథ గుప్తా. ఆయన ఎక్కడో కరీంనగర్ జిల్లా దగ్గర నుంచి వచ్చి అక్కడ కాశీలో ఉంటున్నాడు. ఆ స్థలాన్ని ఒక మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడండి, ఒక రాజుగారు, గోవిందరాజులు అన్న ఆయన చాలా కాలం క్రితం కాశీలో ఒక మఠం స్థాపించాడు. చిన్నది ఆ మఠం, ఓ చిన్న పల్లెటూరులో. నేను చాలా కాలం అక్కడ పురాణం చెప్పాను. పాప మహానుభావుడు యోగిలో ఉండేవాడు గోవిందరాజులు గారని. ఆయన రోజు అక్కడే పడుకునేవాడు. తర్వాత చెప్పారు, వాళ్ళంతా కాశీలో పీఠం స్థాపించామండి, దానికి మేము హరా సాంబా మఠం అని పేరెట్టాం. అంటే ఏంటి, అక్కడ ఉన్నంతసేపు కూడా అన్నం కావాలి హరా, మంచినీరు కావాలి సాంబా. చివరికి ఆ పీఠానికే హరా సాంబా అయిపోయింది, ఇంకేం లేదు. మీరు రోజు ఇక్కడికి రాగానే వింటున్నారు కదా, ఏముంది? శారదే పాహిమాం, శంకర రక్షమాం. కొంతకాలానికి ఈ పీఠం శారద శంకర మఠం అయిపోతుంది. అలా నామంతో మనం తరించాలి. ఈసారి ఇది గొప్ప ప్రయోగం. మంచి కంఠంతో సింధు భైరవీ రాగంలో ఒక ఆవిడ పాడిందనమాట. చాలా ఆనందించాను నేను పొద్దున్న సాయంత్రం. ఇంకెందుకు అనవసరమైన 100 రకాల పాటలు అక్కర్లేదు, 100 గందరగోళాలు అక్కర్లేదు. హాయిగా శారదే పాహిమాం, శంకర రక్షమాం. ఎంత సుఖంగా ఉంది. అమ్మని తలుచుకుంటున్నాం, అయ్యని తలుచుకుంటున్నాం, తద్వారా నామస్మరణంతో తరిస్తున్నాం. ఇది నేను చెప్పడం కాదు, వ్యాసుడు చెప్పాడు. క్షేత్రములలో ఉన్నప్పుడు నువ్వు ఆ క్షేత్ర దేవతా నామస్మరణే చేయాలి. కాశీ వెళ్ళామనుకోండి, ఇందాక చెప్పినట్టుగా శివ సాంబ అని పిలుచుకోండి. భార్య భర్తని శివ అంటే ఎంత ఆనందం, ఏమయ్యో అనకూడదు. అలాగే ఈయన కూడా వస్తేవ్, ఏమిటో వసేవట, ఆవిడ బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా హాయిగా చక్కగా శివ సాంబా అని పిలవాలి. ఇడ్లీలు 2 కావాలనుకోండి, 2 సాంబా అని చూపించండి, వేస్తుంది ఆవిడ. మళ్ళీ కొంచెం సాంబార్ అనండి, సాంబార్ అనకండి. ఆవిడ కంగారడి ఇడ్లీ బదులు సాంబార్ నెత్తి మీద వస్తే అదో ఇబ్బంది. కొంచెం టెక్నిక్ వహించండి. అంటే సాధ్యమైనంత వరకు భగవన్నామం చేయమని. ఆవిడకి అర్థం కాలేదనుకోండి, మహాపండితురాలు కొంతమంది ఉంటారు, ఇక వాళ్ళకి 2 సాంబా అంటే ఆవిడ సాంబా అని చెంబుచ్చు కొట్టకుండా 2 ఇడ్లీ సాంబా అనండి, గొడవ వదిలిపోతుంది.
కాస్త అన్నం సాంబా అనండి, శివ అనండి, ఏదో ఒకటి మొత్తం మీద భగవన్నామంతో ఒకరినొకరు పరస్పరం పిలుచుకోవాలి. సాధ్యమైనంత వరకు తీర్థయాత్రల్లో కోపగించకూడదు. తీర్థయాత్రల్లో కోపగిస్తే ఎంత నష్టమో వ్యాసుడి గురించి తెలుసుకోండి. వ్యాస నిష్కాసనంలో కాశీఖండం చదివితే తెలుస్తుంది. పొరపాటున కూడా దివ్యక్షేత్రములకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు క్రోధావేశం పొందకూడదు. అసలు తీర్థయాత్రలకు వెళ్ళే కోపం ఏమిటి? ఇంట్లో ఉన్నప్పుడు అల్లసి 24 గంటలు అలాగో కోపమే. కానీ తీర్థయాత్రలో కూడా కోపమేనా? అక్కడ ఉన్నప్పుడు కొంచెం ప్రశాంతంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. కొన్ని ముఖాలు ఉంటాయి, అవి దిక్కుమాల ముఖాలు అలాగే ఉంటాయి, ఎప్పుడు చూసినా బిగుసుకుపోయి ఉంటాయి, అసలు వాళ్ళ ముఖాల్లో ఫీలింగ్ ఉండవు. కానీ తెచ్చుకోండి కనీసం. అక్కడ కాశీలో ఉన్నప్పుడు, ఏ తిరుపతిలోనో ఉన్నప్పుడు, ద్వారక వెళ్ళినప్పుడు అప్పుడైనా కనీసం నవ్వు నటించాలి. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై. లేకపోతే ఏమవుతుందనమాట, ఈ క్రోధం ముఖంలో కనపడుతుంది, దానివల్ల రుద్ర పిశాచమే పుడతాడు. కోపంతో క్షేత్రములలో ఉన్నవాడు పిశాచమే పుడతాడు, పిశాచమే అల్లాడిపోతాడు. ఇవన్నీ నియమములన్నీ మార్కండేయ పురాణంలో చెప్పారు. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేటటువంటి వాళ్ళ నియమములలో ఒకటి ఆహార నియమం, రెండవది కోపం ఉండకూడదు, అక్కడున్నంత వరకు ఎవరు ఎవరినైనా సరే భగవన్నామంతో పిలవాలి, తర్వాత వీలున్నంత వరకు పవిత్ర ఆహారాన్ని స్వీకరించాలి, అపవిత్ర ఆహారం స్వీకరించకూడదు, నేల మీద పడుకోవడానికి ప్రయత్నించండి. అంటే కటిక నేల కాదు, చాపో దర్భ చాపో లేకపోతే ఒక తుప్పటో వేసుకు పడుకోండి. అంతేగాని ఏసీ రూమ్, అది కూడా బెడ్, మళ్ళీ ఆ బెడ్ కూడా డబుల్ బెడ్, త్రిబుల్ బెడ్, మంచం ఉండాలి అనకండి. మంచాలు ఇంటి దగ్గర ఉంటున్నాయి, తీర్థయాత్రల్లో కూడా మంచం మీద పడుకుంటే ఆ తర్వాత మంచం మీద నలుగురు మోసేస్తారు మనల్ని. ఒక్క అనారోగ్యవంతుడికి మాత్రం అన్నాడు, మర్త్యునకు నిజేచ్ఛచేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. రోగం పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఈ నియమాలు లేవండోయ్. పాపం మోకాళ్ళు వంగవు, కింద పడుకోలేరు. అటువంటి వాడిని బలాత్కారంగా పడుకోబెడితే ఎలాగా? అందుకని వాడు ఎందుకు వచ్చిందిరా దేవుడా అంటాడు. వాళ్ళు మంచం మీద పడుకోవచ్చునట, వారు కావలసిన చోట తినవచ్చునట. ఆహార నియమం మళ్ళీ రోగిష్ఠుడికి కొంత మినహాయింపు ఇచ్చారు. అందువల్ల మనం అసలు రోగాలు ఎందుకు పొందుతున్నామంటే ఇవి పాటించకపోవటం వల్ల. పూర్వకాలంలో పవిత్రంగా ఉండడం వల్ల ముసలితనంలో కూడా రోగాలు లేవు. అసలు మా నాన్నగారు కళ్ళజోడు ఉందిటండి, ఆయనకి కళ్ళజోడు లేకుండా శుభ్రంగా చదివేవారు. ఏదో అప్పుడప్పుడు డాక్టర్ల సలహా మీద పెట్టుకునేవారు తప్ప ఎక్కువగా కళ్ళజోడు లేకుండా అంత దూరంలో ఉన్న చదివేవారు. ఆయన చెవుడే లేదు అసలు ఆయనకి. మామూలుగా ఎవడో చిన్నగా మాట్లాడితే కూడా వినపడేది. ఇప్పుడు అని ఇలా చెవులు పెట్టుకోవడం. ఈ మధ్యన అందరికీ చెవిటి మిషన్లే. బస్సు ఎక్కితే చెవిటి మిషను, రైలు ఎక్కితే చెవిటి మిషన్. నేను ఒక రోజున ఒక పిల్లాన్ని పిలిచి, ఏమిట్రా ఈ చెవిటి మిషన్ ఇప్పుడే అంటే అన్నాడు. వాడికి అసలు వినపడలా. 10 సార్లు ఈ చెవిటి మిషన్ ఏమిటన్నా, అప్పుడు వాడు తీసి అదే అంకుల్టు నేను నా బతుక్కి అంచేత అంకుల్ ఇది చెవిటి మిషన్ కాదు అంకుల్, ఇది హియర్ ఫోన్ అని మళ్ళీ పెట్టేసి వాడి వాడి. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ ఆహార నియమం పాటించడం వల్ల వీటి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇక తర్వాత మరొకటి ఏం చెప్పాడు, శిరసోముండనానిచ. ఒక్కసారైనా గుండు చేయించండి. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుండు చేయించండి. గుండు చేయిస్తే లాభం ఏమిటి? మన పాపములన్నీ ఈ జుట్టును పట్టుకుంటాయి. ఈ జుట్టు మీద వ్యామోహం ఉండడం వల్లే మనకి పాపాలు ఎక్కువ వస్తాయి. అసలు జుట్టు మీద వ్యామోహం లేకుండా ఎవడుంటాడండి? ఆ తల వెంట్రుకలు ఊడిపోతున్నప్పుడు కొంతమందిని చూడాలి, గురువుగారండి ఏదో నా దగ్గరకు వచ్చి పైగా రోజు వచ్చి మధ్యలో మొరబెట్టినట్టుగా, గురువుగారండి తల వెంట్రుకలు కుచ్చు కింద ఊడిపోతున్నాయండి, ఈ ఊడిపోతున్న వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మంత్రం చెప్పండి అంటే, ఆ మంత్రం ఉంటే నేనే చెప్పించేవాడిని అన్నాను నేను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఆ జుట్టు గురించి ఆలోచించకండి. మాయిదారు జుట్టు ఏదో ఉన్నంతకాలం ఉంది, అంతగా పోతే ఓ విగ్గు చేయించుకోండి, హాయిగా 1000 రూపాయలు పెడితే వస్తుంది. దానికోసం వద్దు, గుండు పూర్తిగా చేయించాలట. శిరసోముండనానిచ, గుండు చేయించి తీరాలి. ఈ జుట్టును ఆశ్రయించుకుని పాపాలు ఉంటాయి, ఎందుకంటే జుట్టు మీద వ్యామోహం ఉంటుంది కనుక. జుట్టు ఎక్కువగా మన దగ్గర నుంచి ఇలా తోసుకోవడాలు, ఇలా చూసుకోవడాలు. ఆఖరికి ఎదురుగుండా నా కళ్ళదోళ్ళు చూసి దువ్వేసాడు ఒకడు. ఈ కళ్ళదోళ్ళలో వాడి మొహం కనపడిందిట. ఇది నిజంగా జరిగిందండి. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కుతున్నాను, ఎంతలో ఒకడు వచ్చాడు. వాడు వచ్చి ఒక్క క్షణం ఆగండి గురువుగారు అన్నాడు. అలా నిలబెట్టి ఏమిటో అనుకున్నాను నేనేమనుకున్నానంటే నన్ను గుర్తుపెట్టాడేమో, ఫోటో తీయించుకోవడానికి ఆపాడు అనుకున్నా. వాడేం చేశాడు, మీ కళ్ళదోళ్ళలో నేను కనబడుతున్నానంటే ఒక్కసారి అండి అని ఇలా దువ్వేసి వెళ్ళిపోయాడు. ఇది మరి పిచ్చి పని కదా, ఇది కూడా పాపమే కదా. నా కళ్ళదోళ్ళలో చూసుకుని తవ్వడం ఏంటి? పైగా నా దగ్గర జుట్టు తక్కువగా ఉందని నన్ను ఏడిపించడానికి, కాకపోతే అది ఇంకో పాపం. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ జుట్టు ఉండడం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి, గుండు చేయించుకుంటే దువ్వెన్న అవసరం లేదు కదా. అందుకని శిరసోముండనానిచ, తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు తప్పక గుండు చేయించాలట.
ఎందుకు? శిరోగతాని పాపాని, పాపములన్నీ జుట్టును ఆశ్రయించుకుంటాయి. యాంతి ముండనతో యతః, యతః ఎందువల్లంటే ముండనత, గుండు చేయించుకోవటం వల్ల శిరోగతాని పాపాని యాంతి, ఈ తలను ఆశ్రయించుకున్న పాపాలన్నీ పోతాయి. నువ్వు ఆనాటి వరకు చేసిన పాపములన్నీ ఒక్కసారి నున్నగా గుండు చేయించితే పోతాయి. మగవాళ్ళకి, మీకు కాదు. మళ్ళీ మీరెళ్ళి చేయించుకోకండి. ఆడవాళ్ళు రెండే రెండు సందర్భాల్లో భర్తకి పోయే కాలం వచ్చిందని తెలిసినప్పుడు ఆయన బాగుంటానని మొక్కుకుంటే, మా ఆయన బాగుపడితే ఆరోగ్యం బాగుంటే గుండిస్తానడచ్చట ఒక్క భర్తకి. లేదా భర్తగారు జెండాపై గపిరాదు అన్నప్పుడు మాత్రమే తప్ప తక్కిన వేళల్లో గుండె ఎప్పుడు పడితే ఎప్పుడు మొక్కకూడదు. చిన్న చిన్న వాటికి మొక్కకండి తొందరపడిపోయి. నాకు ఉద్యోగం వస్తే గుండిస్తాను, లేకపోతే పక్కవాడు కొంపకూలిపోతే గుండిస్తాను, ఇలాంటివి మాత్రం పొరపాటు కూడా స్త్రీలు మొక్కకూడదని శాస్త్రం చెబుతున్నది. పురుషులు మాత్రం గుండు చేయించుకుంటే పాపములన్నీ పటాపంచలైపోతాయి. అందువల్ల తప్పక వాటిని చెయ్యాలి. ఈ నియమములతో పైగా ఇంకోటి కూడా చెప్పాడు, దర్భాన్నాశ్రయిత్య, చేతిలో దర్భ కానీ పట్టుకుని వెడితే తీర్థయాత్ర సంపూర్ణంగా ఫలిస్తుంది కండోయి. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు ఏం చేయాలంటే, చొక్కా జేబులు ఉన్నప్పుడు జేబులో ఒక దర్భ పెట్టుకోండి. ఆడవాళ్ళు చేతిలో పరుసు ఉంటే ఒక దర్భ పట్టుకెళ్ళండి. దర్భ పట్టుకెడితే కొన్ని పాపాలు పోతాయి. తినకూడనివి తిన్నా, ముట్టుకోకూడని వాళ్ళని ముట్టుకున్నా, అనరాని మాటలన్నా, ఏది తీర్థయాత్రా స్థలంలో దర్భ కూడా ఉంటే ఈ పాపం పోతుంది. అందుకే ఒక దర్భ లేకుండా, లేదా దర్భ ఉంగరం వేలికి ఉంగరం కింద ధరించకుండా తీర్థయాత్రలకు వెళ్ళొద్దన్నారు. ఏమో ఏ సమయంలో మనం ఏం చేస్తాం మనకేం తెలుసునండి. ఏ సందర్భంలో ఒక్కోసారి మన నోటి వెంబడి ఏమొస్తాయో మనకి తెలియదు, ఎవరిని ముట్టుకుంటామో తెలియదు. ఈ భయంకర దోషాలు పోవడానికి దర్భలని చేత పట్టుకుని వెళ్ళండి అన్నారు. ఒక్క మలమూత్ర విసర్జన కాలంలో మాత్రం వీటిని పక్కన పెట్టేసి మిగతా కాలంలో దర్భను ఉంచుకునే తీర్థయాత్రలు చేస్తే అప్పుడు మనకి కొన్ని రకాలైనటువంటి భయంకర పాపాలు పోతాయి. తర్వాత సాంగత్యం కూడా దుష్టులతో చేయకండి. పాపాత్ములు అనుకున్నప్పుడు, వాడు నీచుడు వ్యసనపరుడు అనుకున్నప్పుడు అటువంటి వాడితో మాత్రం యాత్ర చేయకూడదు. తక్కిన వాళ్ళతో, మహాత్ములతో, కాస్త సాధ్యమైనంత వరకు నియమనిష్టలు కలిగినటువంటి వాళ్ళతోటి చెయ్యండి. అలాగే ఏ యాత్రకైనా వెడితే యాత్రాస్థలంలో ఆ దేవత మీద నమ్మకం లేకుండా వచ్చేవాడితో పొరపాటు తిరగకూడదట. మళ్ళీ యాత్రకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనకి నాతో పాటు అలా ఒకడు వచ్చాడు చాలా కాలం క్రితం. నాకు శివుడు అంటే ఇష్టం లేదండి. యాత్రలకు వస్తున్నప్పుడు మధ్యలో కాశీలో ఆగవలసి వచ్చింది. శివుడు అంటే ఇష్టం లేదన్నాడు ఆయన. కాశీకి వచ్చి శివుడు అంటే ఇష్టం లేదన్న దుర్మార్గుడితో నువ్వు తిరగకూడదు. అలాగే నీతో పాటు ద్వారకు వచ్చాడు, కృష్ణుడు అంటే ఇష్టం లేదంటాడు. అలా దేవతా భేదమును పాటించి ఈ దేవత ఇష్టం, ఆ దేవత ఇష్టం లేదు, దీనిని చూస్తాను దానిని చూడను అనేటటువంటి వాడి దగ్గర మాత్రం మనం ఒక్క క్షణం ఉండకూడదట. టక్కున వాడిని తీసి పక్కన పెట్టేయమన్నారు. ఎన్ని నియమాలు చెప్పారు మరి ఆ రోజుల్లో. ఇవన్నీ పాటించి యాత్రలు చెయ్యాలి. ఒకవేళ యాత్రల్లో నియమాలు పాటించకపోతే నశ్రేయో నియమం వినా, నియమము లేకపోతే శ్రేయస్సు ఉండదు, యాత్ర వల్ల ఫలితాలు ఉండవు. ఎప్పుడైనా ఒకవేళ ఇంత పూర్వం చేసేసి ఉంటే మనం క్షేత్రాల్లో పాపాలు చేస్తే అప్పుడేం చెప్పారు, అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. ఎక్కడైనా చేసిన పాపం పుణ్యక్షేత్రానికి వెడితే పోతుంది. మీరంతా గుంటూరు వాళ్ళు, గుంటూరులో చేసిన పాపం పోవాలంటే గుంటూరులో ఉంటే పోదు, పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, ఏదో ఒక తీర్థయాత్రకి వెళ్ళాలి. తీరా అక్కడికి వెళ్ళాక కూడా పాపమే చేశారు అనుకుందాం, పుణ్యక్షేత్రంలో కూడా పాపం చేశారు. పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. పుణ్యక్షేత్రంలో మహాపాపం చేశాం, ఏ ద్వారకలోనో, తిరుపతిలోనో, కాళహస్తిలోనో, శ్రీశైలంలోనో ఇలాంటి దివ్యక్షేత్రములలో తెలుసో తెలియకో పొరపాటులు చేశాం, పాపాలు చేశాం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం వారణాసి వెడితే పోతుంది. వారాణస్యాం వినశ్యతి. కానీ మళ్ళీ వారణాసిలో కూడా పాపం చేశాడు కర్మ. వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి అన్నాడు ఆయన. చదువు వారణాసిలో కూడా మళ్ళీ పాపం చేస్తే ఇంకోసారి వారణాసి వెడితే వారణాసిలో చేసిన పాపం వారణాసిలోనే పోతుంది. ఇంకా అస్తమానం మాత్రం చెయ్యకండి, పదే పదే చెయ్యకండి అన్నారు. ఇవన్నీ ఎరిగినవాడు, నియమములు కలిగినవాడు. అయినా బలరాముడు ఈ నైమిషారణ్యానికి వచ్చే ముందు దారిలో ఓ చోట వారుణి వాహిని కొండలకు కొండలు అమ్మారట. మంచి తీర్థం. ఇంక మీకు నేను చెప్పక్కర్లేదుగా వారుణి వాహిని అంటే. అంత ఎవరో వెనకాతలు పెద్దగా నవ్వారు అంటే వాళ్ళకి బాగా అలవాటు అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మద్యం, మంచి మద్యం అంటే అది కూడా. అందులో రకరకాల పదార్థాలు కలుపుతారట. యాలకులు, కొన్ని ఫలాల రసాలు,
ఏది మారేడు పళ్ళ రసాలు కలిపి తయారు చేసిన ఒక కళ్ళు అనమాట. ఇది ఆరోగ్యం ఇస్తుంది, మంచి మత్తు ఉంటుంది, మనిషికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆ తాగిన వాడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం అవుతాడో తెలియదు. ఇక వాడికి ఆ ప్రపంచంతో సంబంధం లేకుండా వేరే వాడు అయిపోతాడు. మరి ఏముంటుందో తెలియదు కానండి, అది ఈ జన్మలో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ పుచ్చుకున్నవాడు ఆ టైంలో మాట్లాడతాడు. ఇక వాడు నాకు అలాంటి వాడు తగిలాడు ఒకడు, అందుకు చెప్తున్నాను. ఒక రోజున ఉపన్యాసం అయిపోయింది. అయిపోయాక ఒకడొచ్చి కాళ్ళు పట్టుకుని నవ్వాడు. ఏం బాబు ఇంత నవ్వుతున్నావు అంటే పక్కవాళ్ళు వెండవు, నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనకుండా కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏం చెప్పావయ్యా బాబు, నువ్వు ఏం చెప్పావు అసలు ఏం చెప్పావు నేనే మర్చిపోయాను. చివరికి ఏం చెప్పావయ్య అంటాడు, ఏం చెప్పావో చెప్పడం. ఏం చెప్పావని అలా అరగంట సేపు అంటూ ఉంటే చివరికి జనాలు వచ్చి వాళ్ళు వేరేవాడు ఉన్నాడండి బాబు, పుచ్చుకొచ్చాడండి, అందుకే మీ కాళ్ళు పుచ్చుకుని వదలడం లేదని అతి కష్టం మీద లాగి బయటికి తీసుకెళ్ళేసరికి తల ప్రాణం తక్కువచ్చింది. అందుకే పౌరాణికులకి కూడా ఒక నలుగురు ఉండాలి, మంది మార్బలం. ఈ మంది మార్బలం వస్తారు, వాళ్ళని పట్టించుకోరు. ఈ పక్కన ఎవడన్నా మీద పడుతుంటే తొయ్యడానికి కాస్త అవసరం. పాపం ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు. ఆ సమయంలో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ అదుపులో ఉండదట. బుద్ధి మస్తిష్కం వాళ్ళ స్వాధీనంలో ఉండవు. ప్రస్తుతం బలరాముడు అంతటి వాడు కూడా తెగ తాగి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయన పరమాత్మ. తాగి తీర్థయాత్రలకు వెళితే వచ్చే నష్టం లోకానికి తెలియజేయడానికి, తాగితే ఎంత గొప్పవాడైనా ఎలా దెబ్బతిని ఏ విధమైన అపవిత్ర కార్యాలు చేస్తాడో లోకానికి చెప్పడానికి ఆయన కూడా పుచ్చుకుని మరీ వెళ్ళాడు. ఎక్కడికి? నైమిషారణ్యానికి. ఆకంఠాంతముద్రావి ఇక్కడ దాకా పుచ్చుకున్నట్టు. పైగా ఎక్కువ తాగితే ఏమవుతుందంటే బ్రేవ్ అని తేనుపులు వస్తాయి. అలా వచ్చి గోమతిలో స్నానం చేసి సూత మహర్షి పురాణం చెబుతున్న చోటుకు వచ్చాడు. అత్యంత పవిత్రమైన నైమిషారణ్యానికి బలరాముడు తన పరివారంతో శుభ్రంగా తాగి స్నానం చేసి మరీ వచ్చాడు. ఆ సమయంలో సూత మహర్షి ఇందాక చెప్పాగా మీకు, ఆసనం మీద కూర్చుని మత్స్యావతార విశేషాలు, మత్స్యపురాణ ఘట్టాలు చెబుతున్నాడు. ఎదురుగుండా ఋషులు ఉన్నారు. ఎంతలో బలరాముడు అక్కడికి వచ్చాడు. బలరాముడిని చూడగానే కూర్చునున్న వాళ్ళంతా ఈయన అసలే భగవంతుడు, పైపెచ్చి ఇప్పుడు తాగి వచ్చాడు, ఇప్పుడు లేవకపోతే ప్రమాదం అనుకుని అందరూ లేచి నిలబడి నమస్కరించారు. జయోహో సంకర్షణ అన్నారు, స్వాగతం చెప్పారు, రమ్మని ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. సహజంగా పరమాత్ముడైన ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకో ఇప్పుడు ఇలా పుచ్చుకొని వచ్చాడు, ఇదేం పరీక్ష అనుకున్నారట. బలరాముడు అంతటి గొప్పవాడికి స్వాగతం చెప్పడానికి మొత్తం శ్రోతలంతా ఒక్కొమ్మడిగా లేచి పెద్ద ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. మెడలో దండలు వేశారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. కానీ ఒక్క సూత మహర్షి మాత్రం పురాణం చెబుతున్నాడు కదా, ఇందాకే చెప్పాము మీకు ఏమని, పౌరాణికుడు దేవుడు వచ్చినా లేవకూడదని ఒక నియమం పెట్టేశారంతే. ఈ పురాణంలో స్వస్తి అనేదాకా లేవకూడదు. అందుకనే సూత మహర్షి మాత్రం ఆసనం మీద కూర్చుని అక్కడ గద్దె మీద కూర్చుని లేవలేదు. ఎప్పుడైనా మీరు నైమిషారణ్యం పెడితే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు చుట్టూతో చప్పటం ఉంటుంది, అక్కడే కూర్చుని సూత మహర్షి 18 పురాణాలు చెప్పాడు. సూతుడు కూర్చున్న గద్ది కనుక దాన్ని సూత గద్ది అంటారు. ఆ ఆసనం చాలా గొప్పది. ఒక పక్కన వ్యాసగద్ది, మరో పక్కన సూత గద్ది ఉంటాయి. ఆ గద్దె మీద కూర్చున్నవాడు స్వస్తి అనేదాకా ఎవరొచ్చినా లేవకూడదు, నమస్కరించకూడదు. అందుకే సూత మహర్షి కూడా అలాగే లేవకుండా మౌనంగా కూర్చున్నాడు, బలరాముడికే చూస్తూ. బలరాముల వారు కూర్చున్నారు. మళ్ళీ చూశాడు, ఇంకోసారి చూశాడు. ఎందుకు ఇన్నిసార్లు చూశాడో తెలుసా? ఇప్పుడైనా లేస్తాడేమోనని. మనం ఒక్కోసారి అవతలాన్ని అని చూసామంటే మరి ఇప్పుడైనా లేచి దండం పెట్టరా అని అనమాట. కానీ ఆ మాత్రం అర్థం చేసుకుంటారు ఎవరైనా. సూతుడికి అర్థమయ్యింది, ఈ బలరాముడు తాను రాగానే నేను లేచి నమస్కరించాలని మనస్సులో కోరుకుంటున్నాడు, నేను లేవడంలా. అందుకే ఆయన కొరకొర చూస్తున్నాడు. అయినా ఇప్పుడు నేను లేవకూడదు. పురాణం సాగుతూ ఉండగా ఒక నియమం ఉన్నది, ఆ నియమం ఉల్లంఘించి లేవకూడదు. మధ్యాహ్నం పూట సంధ్యావందనమై భోజనం అయిన తర్వాత వీళ్ళు కూర్చున్నారు. సాయం సంధ్యావందన సమయం వరకు ఇక్కడ కూర్చున్నవాడు, తిష్ట వేసు కూర్చున్నవాడు పొరపాటును కూడా లేవకూడదు. ఇది ధర్మం. అటువంటిది ఈయన ఎంత కొరకొర చూసినా ఎలా లేస్తాను అని ఆ చూపులు లెక్క చేయకుండా ఈయన దారి నేను మళ్ళీ పురాణం మొదలెట్టాను. ఇందాక చెప్పానే, ఆ మొదలెట్టాను ఆపలేదు ఇందాకనే. అలాగా పురాణం ఎవరు వచ్చినా రాకపోయినా, విన్నా వినకపోయినా తాను చెప్పాలనుకున్న దాకా చెప్పి తీరాలి. అందుకని ఈయన కిక్కురు మన కూడా చెప్పుకోవడం మొదలెట్టాడు. దాంతో బలరాముడు కోపం వచ్చింది, ఒళ్ళు మండింది, పళ్ళు పటపట కొరికాడు. ఈ లోపల ఉన్న మద్యం పనిచేసింది. ఆగు, నీ పురాణం ఆపన్నాడు. దాంతో సూతుడు టక్కున చదువుతున్న శ్లోకం ఆపాడు.
పక్కన కూర్చున్న మునుల కేసు చూచారా మునులారా, మీలాంటి మహానుభావులైన పండితులంతా కింద కూర్చుని ఈ దౌర్భాగ్యాన్ని ఈ గద్దెక్కించారు. వీడేదో మహాపండితుడని విర్రవీగుతున్నాడు. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల వాడు ఆ గద్దె మీద కూర్చున్నాడు, మీరు కింద కూర్చున్నారు. కింద కూర్చున్నంత మాత్రం చేత మీరేమైనా సొంటలా? పైన కూర్చున్నంత మాత్రం చేత అతడేమైనా పండితుడా? మహానుభావుడు, సత్యవతీ పుత్రుడు, పరాశరనందనుడు, వేదవ్యాసుని దయవల్ల ఆయన దగ్గర ఇతడు శిష్యుడిగా చేరి కొన్ని కథలు నేర్చుకున్నాడు, కొన్ని పురాణ గాథలు కంఠస్థం చేశాడు. ఆ మాత్రానికి అహంకరించి శంకించక బెంకంతో పొంకంతో గద్దె మీద కూర్చుని నా ఓటి పెద్దవాడు వస్తే లేచి నమస్కారం చేయకుండా విర్రవీగుతున్నాడు. అందుకే దౌర్భాగ్యుడికి ఆ స్థానం ఇవ్వకూడదని శాస్త్రం చెబుతున్నది. 4 పురాణ కథలు చదివితే, భారతం చదివితే, లేకపోతే ఏవో కొన్ని శాస్త్రాలు చదివితే వాడు గొప్పవాడైపోతాడా, పండితుడైపోతాడా? అందుకే ఈ ప్రతిలోమ జాతుణ్ణి ఇప్పుడే నేను శిక్షించాలని నిర్ణయిస్తున్నాను చూడండి అని అమాంతంగా చేతిలో ఉన్న దర్భలు వాడి మీదకి విసిరి దర్భలు దెబ్బకి ఆయన పడిపోయాడు. బలరాముడి చేతిలో దర్భలు సామాన్యంగా సుమా. ఆ దర్భలు తగలగానే సూతుడి మీదకి దూరం నుంచే విసిరాడు. విసరగానే వచ్చి తగిలై కింద పడ్డాడు. పడిపోయినా వీడు ఇంకా బతికున్నాడేమో అని చేతిలో ఉన్న రోకలితో బుర్ర మీద ఒక్క దెబ్బ పెట్టాట. ఆ బుర్ర మీద ఈ రోకలితో కొట్టగానే ఫట్మనే శబ్దంతో తల పగిలిపోయింది, ముక్కలైపోయింది. ఈ చచ్చిపోయిన ఆయన పెద్ద సూతుడు ఇద్దరండోయ్, తండ్రి కొడుకు. తండ్రిని సూతుడని అంటారు, కొడుకుని సూతుడని అంటారు. తండ్రి పేరు రోమహర్షణుడు, కొడుకు రెండోవాడు. ఆయన రోమహర్షణుడి కొడుకు గనక రౌమహర్షిణి అంటారు. తండ్రి చచ్చిపోయిన ఆయన పేరు ఉగ్రశిరువుడు. ఆయన కఠిన దీక్షతో పురాణం చెబుతాడు గనక ఉగ్రశిరువుడు అన్నారట. పురాణం చెప్పడం అంటే వేళకోళం ఏం కాదు. కూర్చునేవాడు అటు ఇటు కాళ్ళు మార్చుకోవచ్చు, కదలచ్చు. కానీ ఇక్కడ కూర్చున్నవాడు అలా కాదే. కూర్చున్నవాడు తిష్ట వేసుకున్నవాడు కదలడానికి ఉండదు. మోకాళ్ళు నొప్పి పెడుతున్నాయా లేకపోతే ఇంకోట ఇవేమి ఆలోచించుకోకుండా ఆ కూర్చున్నవాడు ఎన్ని గంటలు చెప్పాలనుకున్నాడో అన్ని గంటలు అలాగే కూర్చోవాలి. పాపం మీకేమిటి వినేవాళ్ళు కనుక ఒక ఆవిడ ఈ కాలు ఇటు పెట్టుకుంటుంది, ఈ కాలు ఇటు పెట్టుకుంటుంది, మధ్యలో అంటుంది, నడుము పీక్కుంటుంది, నెత్తి మీద జుట్టు పీక్కోవచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు. కానీ పౌరాణికుడు అలా కాదే. ఒకసారి తిష్ట వేసుకుంటే అటు ఇటు కాళ్ళు కదపడానికి అవకాశం లేదు, కుదరదు, అందరి ఎదురుగుండా బాగుండదు. ఇలా కెమెరాలు ఉంటే ఇంకా ఇబ్బంది. మంచినీళ్ళు చీటీబడి తాగలేడు. మీకు కావాలంటే బయటికి వెళ్ళి కాస్త కాళ్ళు జాడించుకొని నడిచి రావచ్చు, ఈయన నడిచి రావడానికి ఉండదు. అందువల్ల పౌరాణికుడు ఎప్పుడు అక్కడే కూర్చుని ఉంటాడు పాపం. ఆ విషయం తెలుసుండి కూడా ఆయన బుర్రని పగలగొట్టి చంపేశాట పాపం. అందులో ఆ చెప్పేటప్పుడు ఈ ఉగ్రశిరువుడు చెబుతున్న పురాణము అంత ఉగ్రదీక్షతో అవతలవాడికి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెబుతాడు కనుక ఉగ్రశిరువుడు అన్నారు. రెండవ పేరు రోమహర్షణుడని ఎందుకు వచ్చింది? ఆయన పురాణం చెబుతూ ఉంటే ఎంతో ఆనందం కలిగి వెంట్రుకలు నెక్కబొడుచుకునేవిట. ఆయన పురాణం చెబితే స్పష్టంగా అర్థమయ్యేదండి. అందులో కథ ఎవరికి అర్థం కాకపోవడం ఉండదు. కొంతమంది వాళ్ళ దారిని వాళ్ళు ఏదో సంస్కృతంలో లొడలోడ చెప్పకపోతే అవతలవాడికి అర్థం కాక బుర్ర పీక్కుని వెళ్ళిపోతారు. కానీ ఈయన చెబితే అవతలవాడికి కథ సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అసలు అర్థం కానివాడు ఉండడట. పైగా ఆయన కొన్ని కథలు చెబుతూ ఉంటే శరీరం ఆనందంతో నెక్కబొడుచుకుంటుంది. రోమములంటే వెంట్రుకలకు ఆనందం కలిగి ఇలా నిలబడిపోయేవిట. అందుకని రోమహర్షణుడు అన్నారు. అంతటి గొప్పవాడు ఆయన. అటువంటి వాడిని ఒక్క దెబ్బకి ఆ తండ్రిని చంపేశాడు. పక్కనే వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. ఈయనకి ఎప్పుడప్పుడు రెస్ట్ ఇచ్చి ఓ రోజు ఈయన చెబితే ఓ రోజు ఆయన. తండ్రి కొడుకు ఇద్దరు పురాణం చెప్పే అవకాశం అక్కడే ఉంది. తండ్రి కొడుకులు ఎలా అయితే అప్పుడప్పుడు వ్యాపారంలో చేస్తారో, తండ్రి కొడుకులు అప్పుడప్పుడు ఎలా అయితే వ్యవసాయం చేస్తారో, అలాగే ఈ తండ్రి కొడుకు అప్పుడప్పుడు పురాణములు మార్చుకొని ఒకసారి తండ్రి చెబితే ఓసారి కొడుకు చెబుతూ ఉండేవాడు. వెనక కొడుకున్నాడు, ముందు తండ్రి ఉన్నాడు. ఈ బలరాముడు ఆగ్రహోదగ్రుడై తండ్రి గారి బుర్ర పగలగొట్టాడు. అలా పగలగొట్టగానే తెల్లగా ఉండే బలరాముడి శరీరం నల్లగా మారిపోయింది ఒక్క దెబ్బకి. బ్రహ్మహత్యా పాపం. మహానుభావుడు రోమహర్షణుడు అంటే మాటల ఎన్ని పురాణములు చెప్పాడు, ఎంత ధర్మం సూక్ష్మాలు తెలుసుకుని లోకానికి అందించాడండి ఆయన. ధర్మ సూక్ష్మములు అంత తేలికగా చెప్పేవాడు ఆ రోజుల్లో మరొకడు లేడు. అటువంటి పుణ్యాత్ముడు ఒక్క దెబ్బగా చంపేశాడు కోపంతో ఈయన. బలరాముడు, సరస్వతి, శివుడు వీళ్ళంతా తెల్లగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. పూర్వం మీకు తెలుగు మీద పద్యం ఉండేది మీ చిన్నప్పుడు. ఇప్పుడు అసలు ఏ పద్యాలు లేవు. పద్యం అంటే ఏమిటో తెలియదు ఇప్పుడు మిగిలిందల్లా ఒకటే అనమాట. వాడు ఏం పాట పాడతాడో కూడా తెలియట్లేదండి నాకు.
ఈ మధ్యన ఈ సినిమా పాటలు రికార్డులు ఎంత వద్దనుకున్నా ఒక్కొక్క పందిట్లో పెడతాడు, మన చెవిలో పడతాయి. అది ఏమిటో నాకు అర్థం కాదు. మా అమ్మాయిని ఓ రోజున రెండో అమ్మాయిని పిలిచి, ఏమమ్మాయి ఏమిటది అంటే, ఏమిటినారు గారు మరీ చమత్కారంగా అడుగుతారు అంది. పోనీ చెప్పు తల్లి అన్నాను. అబ్బని తీయని దెబ్బ అండి అంది. దానికి అంత గొడవ, గందరగోళం, అటు ఇటు గందరగోళం, ఏమీ వినపడదు. పూర్వం ఓ పాట వినపడితే ఎంత స్పష్టంగా వినపడేవంటి, హాయిగా ఉండేది. ఘంటసాల లాంటి మహానుభావులు పాడుతూ ఉంటే పద్యం ఎక్కడ విరవాలో, ఎంత స్పష్టంగా చదవాలో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. దారుని రాజ్య సంపద అంటే అది అర్థం కాకుండా ఎవడుకుంటుంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, మహానుభావులు ఎంతో ఆచితూచి పాండిత్యమంతా ఒలకబోసి తెలుపు మీద, నలుపు మీద, ఎరుపు మీద, పసుపు మీద, వీటన్నిటి మీద పద్యాలు రాశారు. అందులో ఏమన్నాడో తెలుసా? శివుడు తెలుపు, సరస్వతి తెలుపు, అలాగే బలరాముడు తెలుపు, ఇలా ఒక్కొక్కడు తెలుపు అని ఈ తెలుపులన్నిటితో కూడిన ఈ పద్యం వింటే నా హృదయం తెలుపు అవుతుందని చెప్పేవాడు ఆకన్న. అదనమాట ఎంత బాగుండేది ఆకన్న. అలాగే నలుపు పద్యం ఉండేది చక్క. కృష్ణుడు నలుపని, కృష్ణ నలుపని, యమున నలుపని. ఈ నలుపులన్నీ చదివితే ఏమిటట, నాలో ఉన్న నలుపు విరిగిపోతుందని వాడు ఆకన్న. చాలా గొప్ప పద్యాలు. ఆ పద్యాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయా అనిపిస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఆదిశేషుడు, పరమేశ్వరుడు, సరస్వతి వీళ్ళంతా ఒకే విధమైన తెలుపుతూ ఉంటారు. అందువల్లే బలరాముడు చూడగానే అందరూ ఆశ్చర్యపోయేవారు. పిండి వెన్నెల వస్తోందా అన్నట్టుగా ఉండేవాడు ఆయన. పాల నొరగలా ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది? బ్రహ్మహత్యా పాపం వల్ల ఆయన శరీరం పూర్తిగా నలుపైపోయింది. పూర్వం తెల్లని ఆవులో ఉండేవాడు, ఇప్పుడు గౌడు గేదె చర్మం అయిపోయింది ఆయన చర్మం. ఆయన వస్త్రం బాగా చక్కగా ఉతకబడి ఉండేది. ఆ వస్త్రం నుంచి సువాసన వచ్చేది. ఇప్పుడు ఆ వస్త్రం ఎరుపెక్కింది, రక్తంతో నిండిపోయింది, నెత్తురు వాసన, అలాగే కుళ్ళిపోయిన చేపల వాసన రావడం మొదలుపెట్టింది. బ్రహ్మహత్య చేసిన వాడి శరీరం అంతా ఒక రకంగా పాడైపోతుంది. అప్పుడు ఆ శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. దాంతో ఆయన తెల్లబోయాడు. ఋషులు హాహాకారాలు చేశారు. దేవతల పైనుంచి అహో అధర్మం అధర్మం అని అరిచారు. బలరాముడు తెల్లబోయాడు. మత్తు దిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ అప్పటికే అయిపోయింది హత్య. హత్యాపాపం ఆయన్ని చుట్టుకుంది. అందుకని ఆయన తెల్లబోయి మహర్షులకేసి తిరిగి దీనంగా అన్నాడు, మహర్షులారా, తీర్థయాత్రలు చేయవలసిన వాడు ఏ నియమాలు పాటించాలో ఎరిగిన వాడినయ్యుండి కూడా అది మరిచిపోయాను. అందుకే ఈ రోజు నుంచి నేను ఒక శాసనం చేస్తున్నాను. పురాణగాథలు వినడానికి గురువుల దగ్గరికి వెళ్ళేటటువంటి వాడు వ్యసనములతో వెళ్ళరాదు. వెళ్లే ముందు ఏ విధమైన తాగుడు లాంటివి త్రాగి వెళ్ళరాదు. నియమంతో వెళ్ళుగాక. అలా వెళ్ళని వాడికి మహాపాపాలు వచ్చి నరకం పాలైపోగాక అని శపించాడు. అందుకని ఇక మీదట బలరాముడి శాపం వల్ల ఎప్పుడైనా పురాణములు వినడానికి వచ్చేటటువంటి వాడు వ్యసనములు లేకుండా రావాలి. ఒకవేళ రాత్రి అయ్యేసరికి పుచ్చుకునేవాడు కూడా ఈ కాసేపు పుచ్చుకోకుండా పవిత్రంగా రావాలి. పాలు పుచ్చుకోండి పర్వాలేదు, మజ్జిగ పుచ్చుకోండి ఏం పర్వాలేదు, మంచినీళ్లు తాగండి. అంతేగాని వేరే పదార్థములు మాత్రం, అపవిత్ర పదార్థాలు మాత్రం పుచ్చుకొని ఇక్కడికి రాకూడదు. మాంసాహారం భుజించి రాకూడదట. ఈ కాసేపు శరీరము, శరీరంలో ఉన్న ఆహారము, మనస్సు అన్నీ శుద్ధితో ఉండాలి. చెత్తా చెదారం తినకూడదు. చెప్పాడండి, మసాలాలు చెత్తా చెదారం తిని ఉపన్యాసానికి వస్తే కూడా మనలో రజోగుణం పెరుగుతుంది. బయట బడ్డీ కొట్లో పెట్టాడు కదా అని అక్కడ మంచూరియా నానా చెత్తా చెదారం తినేసి వస్తే అప్పుడు దానివల్ల ఏమవుతుందన్నమాట, ఈ విన్న పురాణం వల్ల రావలసిన ఫలితం రాదు సరిగదా, అపఫలితం వస్తుంది. కనీసం ఈ 2 గంటలైనా పవిత్రంగా ఉండాలి అని శాసనం చేసి ఆ తర్వాత ఋషులారా, ఏం జరిగిందో జరిగింది, దాన్ని వెనక్కి తీయలేము. కాలాన్ని తిప్పడం మన వల్ల కాదు. హత్య చేశాను. ఈ హత్య వల్ల నా శరీరపు రంగే మారిపోయింది. ఈ హత్యకి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బలరాముడు ఒక తప్పు చేసి ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అని ప్రజలు గ్రహించి వాడు కూడా తప్పులు చేయకుండా ఉంటారు, చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. నేనేదో అవతారమూర్తినని ప్రాయశ్చిత్తం చేసుకోకుండా నా యోగశక్తితో ఈ పాపం తొలగించుకుంటే రేపటి నుంచి జనమంతా ఇలాంటి పాపాలు చేస్తారు. కాబట్టి నాకు ప్రాయశ్చిత్తం విధించండి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, చచ్చిపోయిన వాడిని బ్రతికించటమైనా చెయ్యి, లేదా నీ బుద్ధికి ఏదన్నా తోచింది చెయ్యి. ఎందుకంటే ఈ పుణ్యాత్ముడు చచ్చిపోతే మేము తట్టుకోలేము. ఈతడి వల్ల మేము ఎన్నో పురాణములు వింటున్నాం, ఇంకా ఇది ఎన్నో సంపూర్ణ మార్కండేయ పురాణాలు చెప్పాలి. ఆయన 100 ఏళ్ళు బతకాలి. కాబట్టి ఆయన్ని రక్షించమనగానే
ఒక్క క్షణం బలరాముడు ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఈ ఋషులు ఏమంటున్నారు? చచ్చిన వాడిని బ్రతికించమంటున్నారు. బ్రతికిస్తే అది బ్రహ్మగారి సృష్టికి విరుద్ధం, అది కృష్ణుడు చెయ్యొచ్చు, నేను చేయకూడదు. నేను కూడా ఈ పని చేయడం మొదలు పెడితే సృష్టి ధర్మాన్ని వ్యతిరేకించిన వాడిని అవుతాను. శివుడు లేక మాధవుడు వాళ్ళు మాత్రమే అత్యావశ్యక స్థితిలో మరణించిన వాడిని బ్రతికించవచ్చు. ఇప్పుడు నేను చేయకూడదు. బ్రతికించకపోతే పాపం పోదంటున్నారు ఋషులు అని బాగా ఆలోచించాడు. అప్పుడు ఆయనకు ఒక మంచి ఆలోచన తట్టింది. ధృతి ఆత్మా వై పుత్రక నామాసియను పవిత్ర శృతి వాక్య సరణి విశదం బగుటం. వేదము ఆత్మా వై పుత్రనామాసి అంటున్నది. అంటే తండ్రి కొడుకు రూపంలో పుడతాడు. కాబట్టి తండ్రికి కొడుక్కి తేడా లేదు. కొడుకు అంటే ఎవరు? తండ్రి. అంటే అంతరార్థం ఏమిటో తెలుసా? తండ్రి కొడుకు రూపంలో పుడతాడంటే ఈ తండ్రి చచ్చిపోయేవాడు రూపంలో వస్తాడని కదా. అక్కడ తండ్రి యొక్క పుణ్యము పాపము ఈ రెండు పుత్రుడి రూపంలో బయటకు వస్తాయి, పుత్రిక రూపంలో రావు. అందుకనే నేను నీలకంఠేశ్వర శతకంలో రాశాను ఒకప్పుడు అనమాట. తన పుణ్యంబును పాపమున్ జగతిని ఆత్మాపుత్రనామాశివయ్యను వేదోక్తికి సాక్ష్యమై తనకు అపత్యశ్రేణిగా వచ్చి ఇచ్చును పుణ్యంబును పాపమున్ తెలియకి సూక్ష్మంబు పుత్రాళి బాగునకున్ పొంగున రెండు కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర. ఎవడైనా భూమి మీద తాను పాపం కాని పుణ్యం కాని చేస్తే ఈ పుణ్యపాపములు కొడుకు రూపంలో వస్తాయి. కాబట్టి కొడుకంటే తండ్రికి మారు రూపం, అనగా తండ్రి చేసిన పాపం పుణ్యం. తండ్రి పుణ్యం చేస్తే మంచి కొడుకులు వస్తారు, కొడుకులు తండ్రికి ఆనందం కలిగిస్తారు, తండ్రి మాట వింటారు, సత్కార్యాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, పవిత్రులు అవుతారు. తండ్రి ఏదో మహాపాపం చేస్తే ఈ కొడుకులు తండ్రి మాట వినక తండ్రికి నిరంతరం దుఃఖం కలిగిస్తారు. అందుకే దుఃఖము సుఖము ఈ రెండూ తండ్రి తాను చేసిన పాపపుణ్యములను ఈ కొడుకు ద్వారా అనుభవిస్తున్నాడు. ఒక్కొక్క కొడుకు తండ్రిని నెత్తి మీద పెట్టుకు ఎందుకు పూజిస్తున్నాడు అంటే ఈ తండ్రి ఒకప్పుడు చేసిన పుణ్యం. ఒక్కొక్క కొడుకు తండ్రిని ఎందుకు ఏడిపిస్తున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడు అంటే ఒకప్పుడు ఈ తండ్రి చేసిన పాపం. ఈ సూక్ష్మం తెలియక పుత్రులు బాగుంటే ఆనందిస్తాడు, పుత్రులకి ఏదన్నా వస్తే దుఃఖిస్తున్నాడు. కానీ దానికి దుఃఖము వద్దు, ఈ సుఖము వద్దు, ఈ రెండు నువ్వు చేసుకున్న పాపపుణ్యాలు. అందుకే ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి పిల్లలు నా మాట వినడం లేదు అని ఏడవకండి. ఎందుకు వినడం లేదు? ఇది నీ కర్మ, నువ్వు చేసిన ఒకనొకప్పటి పాపం చేసావు, ఇవాళ వాళ్ళు వినడం లేదు. భగవంతుడి ఇంట్లో ముసలం పెడతాడండోయ్. మనని శిక్షించడానికి బయట ఎక్కడికి తీసుకెళ్ళడు ఆయన, ఇంట్లోనే పెడతాడు. హిరణ్యకశిపుడు మహాపాపం చేశాడు, ప్రహ్లాదుడిని ఇంట్లో పెట్టాడు. ఈ ప్రహ్లాదుడు తండ్రికి ఎదురు తిరిగాడు, వీడేం చేయలేక చివరికి వాడి వల్ల తెచ్చాడు. ఏదో రకంగా ఇంట్లో మనకి భగవంతుడు ఏం చేస్తాడనమాట, ఇక్కడే వేస్తాడు శిక్ష. చచ్చిన తర్వాత ఎక్కడో నరకం ఉంది స్వర్గం ఉంది అనుకోకండి. అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలమస్సునుతే. బాగా ఎక్కువగా చేసిన పుణ్యం కానీ పాపం కానీ ఇక్కడే అనుభవిస్తాం. బాగా పుణ్యం చేసామంటే సుఖాల రూపంలో అనుభవిస్తాం, బాగా పాపం చేసామంటే ఇదిగో దుఃఖ రూపంలో అనుభవిస్తాం. కాబట్టి మన పుణ్యం మన పాపమే మనల్ని రక్షిస్తోంది, శిక్షిస్తోంది. ఇంతకీ పుత్రుడంటే వాడు. ఇది వేదవాక్యం. ఇప్పుడు ఈ సూతుడిని నేను చంపాను, అతని ఆత్మని నా శక్తితోటి బ్రహ్మలోకానికి పంపిస్తాను. ఇక అతని ఆయువు, ఆయనే కొడుకు రూపంలో పుట్టాడు కనుక తండ్రి ఆయువు కొడుక్కిచ్చి కొడుకుని కలియుగాంతం వరకు చిరజీవించేస్తాను. అప్పుడు ఏమవుతుంది, చచ్చిపోయిన తండ్రి ఆయువు కొడుక్కి ఇవ్వడం వల్ల కొడుకు కలియుగాంతం వరకు మరణం లేకుండా ఉండి అదృశ్య రూపంలో నైమిషారణ్యంలో మీలాంటి వారికి పురాణములు చెబుతాడు. ఈ కొడుకు అంటే తండ్రే కనుక తండ్రి ఈ కొడుకు రూపంలో యుగాంతం వరకు బతికుంటాడు. ఇతనిలో తండ్రిని చూడండి. ఇక ఈ చచ్చిపోయిన పెద్ద సూతుడిని సాక్షాత్ బ్రహ్మలోకానికి పంపాను. బ్రహ్మలోకానికి వెళ్ళడం అంత తేలిక కాదు కదా. అందువల్ల అతన్ని అనుగ్రహించినట్టు ఉంటుంది. అతని ఆయువు అతని కొడుక్కిచ్చిన కారణం చేత కొడుకుని బతికించాను గనక కొడుకంటే తండ్రే గనక చచ్చిన వాడిని బతికించినట్టు అవుతుంది. చచ్చిన వాడిని బతికించినట్టు అయింది, బ్రహ్మలోకానికి పంపినట్టు అయింది. ఎందుకంటే తండ్రే కొడుకు కనుక. కాబట్టి 2 పనులు చేశాను. ఏమంటారనగానే అద్భుతం ఇది, ఈ నిర్ణయం బాగుంది. చచ్చిన తండ్రినేమో ఎలాగో బ్రహ్మలోకానికి పంపావు, ఆ ఆయువు కొడుక్కిచ్చావు, కొడుకుని ఈ పురాణ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుడిని చేస్తున్నావు. కాబట్టి నీ పాపం చాలా వరకు పోతుందన్నారు. చాలా వరకుట, మళ్ళీ పూర్తిగా కాదు.
అలా అన్నారో లేదో వాళ్ళు, ఆయన శరీరంలో సగభాగం నలుపు తెగిపోయింది. అంటే తల దగ్గర నుంచి నడుము వరకు ఉన్నటువంటి నలుపు పోయి తెలుపు వచ్చేసింది. ఇక మిగతా సగం అంతా నలుపే. ఇది మరీ అసహ్యంగా ఉందండి. ఇదంతా పూర్తిగా వెన్నెల్లాగా తెలుపుట, కిందంతా నలుపుట. అయితే తెలుపు లేదా అయితే నలుపు ఉండాలి, కానీ సగం నలుపు సగం తెలుపు ఉంటే ఎలాగా? అయితే అలా పూర్తిగా తెల్లగైనా ఉండాలి, లేదా మీలా నల్లగైనా ఉండాలి. అటు ఇటు కాకుండా ఉంటే కొంచెం ఇబ్బంది కదా. దాంతో ఆయనకే అనుమానం వచ్చింది, ఇదేమి రూపం అండి, ఈ సగం నలుపు మరీ అసహ్యంగా ఉంది, ఈ పాపం ఎలా పోతుందంటే, మాటలా బ్రహ్మహత్య అంటే అందులో పౌరాణికుడిని చంపడం అంటే. అందుకే పద్మాకర్ గారు తొందరపడి తిట్టకూడదు, తిట్టామా అంతే సంగతి. కాబట్టి పౌరాణికుల జోలికెడితే ఎంత నష్టమో నువ్వు అర్థం చేసుకున్నావా మహానుభావ బలరామ. సర్లే ఓ పని చేద్దాం, దీనికి ఇంకో ప్రాయశ్చిత్తం చెబుతాం. ఎల్వలుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుణ్ణి పూర్వం అగస్త్యుడు సంహరించాడు. మీకు తెలుసుగా, వాతాపి ఎల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులిద్దరిని పూర్వం అగస్త్య మహర్షి సంహరించాడు. ఆ ఎల్వలుడి ఒక కొడుకు ఉన్నాడు, వాడి పేరు పల్వలుడు. వీడు తండ్రి కంటే ప్రమాదకారుడు. తండ్రి 7 ఆకులు చదివితే వీడు 14 ఆకులు చదివాడు. ఈ దుర్మార్గుడు పరమక్రూరుడు. ఈ పల్వలుడనే రాక్షసుడు ప్రతి అమావాస్యకి ఈ నైమిశారణ్యానికి వస్తాడు. మేము యజ్ఞానికి పూర్ణాహుతి చేస్తున్నప్పుడల్లా ఆ యజ్ఞగుండంలో మలమూత్రాలు విసర్జించి రక్తమాంసాలు కురిపించి యజ్ఞమును ధ్వంసం చేస్తాడు. వాడు పరమక్రూరుడు. వాడి వల్ల మేము అమావాస్య నాడు మాత్రం యజ్ఞం చేయలేకపోతున్నాం. ఆ దుర్మార్గుడిని సంహరించి ఈ సత్రయాగము సక్రమముగా జరిగేటట్లు చేస్తే నీ తక్కిన పాపం పోవచ్చన్నారు వాళ్ళు. దాంతో బలరాముడు అమావాస్య దాకా అక్కడ ఆగాడు. అమావాస్య నాడు యజ్ఞం జరుగుతోంది, పూర్ణాహుతి జరగాలి. ఆ సమయంలో అతి భయంకరాకారుడు, నల్లని శరీరంతో ఉన్నవాడు, పెద్ద పెద్ద కోరలతో, బోడిగుండుతో, చేతిలో శూలంతో ఉన్న, ఏకంగా 2-3 తాడి చెట్ల ప్రమాణంలో ఉన్న పల్వలాసురుడు వచ్చాడు. వాడు వచ్చి యజ్ఞగుండంలో మలమూత్రాలు విసర్జించబోయే సమయానికి బలరాముడు వాడి మెళ్ళలో నాగలి వేసి ఒక్క లాగులాగి ఈ చేతిలో రోకలతో దెబ్బకొట్టి వాడిని సంహరించాడు. వాడు చావగానే ఇప్పుడు బలరాముడికి నడుము దగ్గర నుంచి ఇంచుమించుగా కటిస్థానం వరకు కూడా, ఈ ఊరు స్థానం వరకు ఉన్న నలుపు పోయింది. అంటే ఇంకా మిగతా నలుపు ఉండిపోయింది. ఆయన అన్నాడు, ఇదెక్కడ కూడా వర్రా, ఒక సూతుడిని బ్రహ్మలోకానికి పంపాను, కొడుక్కేమో పౌరాణికుడిగా పట్టాభిషేకం చేశాను, ఎల్వలాసురుడిని చంపాను, అయినా సరే ఈ కటిస్థానం నుంచి కింద భాగం అంతా నలుపుగానే ఉంది, విరగలేదేమి పాపం అన్నట్ట. అదేనండి పౌరాణిక హత్య అంటే. మరి ఇంక ఈ పాపం పోవడానికి ఒకటే మార్గం, భూమండలంలో ఉన్న తీర్థయాత్రలన్నీ చెయ్యి, ఎక్కడో ఒక చోట నీ పాపం పూర్తిగా పోతుంది. యుద్ధం ఇంకా చాలా కాలం జరుగుతుంది, 2 నెలల పాటు ఇంచుమించుగా. యుద్ధం అయిన తర్వాత కూడా భీష్ముడు ధర్మరాజు గారికి ధర్మములు చెబుతాడు. యుద్ధం అంటే 18 రోజులే కదండి జరుగుతా. ఇప్పటికింకా యుద్ధం ప్రారంభం కాలేదు. కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది. జరిగిన తర్వాత పాండవులు రాజ్యం పొందుతారు. ఆ తర్వాత భీష్ముడు ధర్మరాజుకి ధర్మ సూక్ష్మాలు తెలియజేస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి భీష్ముడి శరీరం విడిచిపెట్టేంత వరకు నువ్వు నియమనిష్టలతో తీర్థయాత్రలు చెయ్యి. ఆ తీర్థయాత్ర ప్రభావంతో నీ పాపం పోతుంది అనగా, అప్పుడు మళ్ళీ రేవతి మొదలైనటువంటి వాళ్ళని వెంట పెట్టుకుని నియమనిష్టలతో రోజు ఒక్కపూట తింటూ రాత్రిపూట దర్భల మీద పడుకుంటూ అనేక తీర్థయాత్రలు చేశాడు. రామేశ్వరం వెళ్ళాక మోకాలు దాకా పాపం పోయింది. కాళహస్తి వచ్చాక ఇంకొంచెం పోయింది. వెంకటాద్రి మీదకి వచ్చాక పూర్తి పాపం పోయింది. ఈ విధంగా మొత్తం మీద ఆయన వెంకటాచలం కూడా వెళ్ళి తన పాపాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకున్నాడు. మళ్ళీ కొంతమందికి అనుమానం, వెంకటాచలానికి వెళ్ళాడు అంటున్నారు, వెంకటేశ్వరుడు చూశాడంటున్నారు. కృష్ణుడు కలియుగం అయ్యాక కదా వెంకటేశ్వరుడు అయ్యాడు, అక్కడ వెంకటాచలం ఎలా ఉంది అని. వెంకటాద్రి కృతయుగం నుంచి ఉంది. కృతయుగంలో ముందు వరాహస్వామి వారు అడుగుపెట్టారు. ఇప్పుడున్న వరాహస్వామి వారి ఆలయం మొదట అక్కడికి వచ్చింది, అది కృతయుగంలో వచ్చింది. ఆ తర్వాత త్రేతాయుగంలో రాముడు కూడా వెళ్ళాడు, నరసింహస్వామి వారు కూడా అక్కడ కొలువై ఉన్నారు, ఆంజనేయుడు అక్కడే అంజనాద్రి మీద పుట్టాడు. ద్వాపర యుగంలో బలరామాదులంతా అక్కడికి వెళ్ళారు, ఆఖరికి కృష్ణుడు కూడా వెళ్ళాడు. చూడండి, భాగవతంలో తీర్థయాత్రలు చేసినట్టుంది. మీకు 2016వ సంవత్సరంలో ఆ విషయం చెప్పాను నేను.
కాబట్టి ఆ క్షేత్రం ఎప్పుడూ ఉంది. ఇప్పుడున్న వెంకటేశ్వరుడు కలియుగంలో వచ్చాడు. కానీ అంత పూర్వం వరుసగా వరాహ వెంకటేశ్వరుడు, నారసింహ వెంకటేశ్వరుడు, రామ వెంకటేశ్వరుడు, ఇప్పుడున్న ఆయన కృష్ణ వెంకటేశ్వరుడు. ఒక్కొక్క మూర్తి మారింది యుగంలో, కానీ ఆలయం ఉన్నది. ఆలయంలో పరమాత్మ ఉన్నాడు. యుగయుగములుగా అక్కడ ఆ క్షేత్రం ఉన్నది. వెంకటాచల మహాత్మ్యం అనేది ప్రత్యేకంగా స్కాంద పురాణంలో ఒక భాగం. అది పూర్తిగా ఎప్పుడొకప్పుడు వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ విధంగా బలరాముడు తీర్థయాత్రలకు వెడుతున్నవాడు బ్రహ్మహత్యా పాపాన్ని చుట్టుకుని దాన్ని విడిపించుకోవడానికి తీర్థయాత్ర చేశాడు. బ్రహ్మహత్యా పాపం ఇలా చుట్టుకుంది చేతులారా సూతహత్య వల్ల అని ఈ ధర్మపక్షులు జైమినికి ఈ ప్రశ్న